హాయ్ వివర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్లో భాగంగా పేషెంట్ తాలూకు అటెండెన్స్ సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. దాని సమాధానాలు నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఏమిస్తారు అని అడుగుతుంటారు. స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకోటిక్ కండిషన్. అది బ్రెయిన్లో డోపమిన్ అనే రసాయనం పెరగటం మూలాన తగ్గటం మూలాన వస్తుంది. ఈ డోపమిన్ అనే కాకుండా వేరే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ ముఖ్యంగా డోపమిన్ అనేది ఇంబ్యాలెన్స్ మూలాన మనకి స్కిజోఫ్రీనియా అనే జబ్బు వస్తుంది. అందులో ట్రీట్మెంట్లో భాగంగా ముఖ్యంగా మనం పేషెంట్కి ఇచ్చే వాటిలో యాంటీసైకోటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటీసైకోటిక్స్ బ్రెయిన్లో డోపమిన్ని పెరిగిన దాన్ని తగ్గించడం మూలాన, లేకపోతే తక్కువ ఉన్నప్పుడు కొంచెం పెంచడం మూలాన పాజిటివ్ సిమ్టమ్స్ కానీ నెగిటివ్ సిమ్టమ్స్ ఆఫ్ స్కిజోఫ్రీనియాని లో మార్పు అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ యాంటీసైకోటిక్ అనేది మనం ఒక పేషెంట్కి పెట్టేటప్పుడు పేషెంట్ వాళ్ళ బరువు కానీ, వాళ్ళకున్న వేరే శారీరక సమస్యలు కానీ, వాళ్ళ జబ్బు తీవ్రత బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పేషెంట్కి ఎంత త్వరగా వ్యాధి గుర్తించి కుటుంబ సభ్యులు అంత త్వరగా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే ఈ జబ్బుని మనం కొంతవరకు నయం చేసి కంట్రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది. యాంటీసైకోటిక్స్తో పాటు ట్రీట్మెంట్లో భాగంగా ఒక్కోసారి జబ్బు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈసీటీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ లేదా షాక్ ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక్కోసారి పేషెంట్కి బాగా లక్షణాల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండటం, వైలెంట్గా ఉండటం, ఇంట్లో వాళ్ళ మీద తిరగబడటం, కలబడటం, బయట వాళ్ళతో గొడవలు పడటం, పక్కన వాళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ గొడవలు పడటం, ఆ అనుమానాల అపోహల మూలాన దాని మీద రియాక్ట్ అవుతున్నప్పుడు ఆ జబ్బు తీవ్రతని కంట్రోల్ చేయడానికి పేషెంట్కి ఈసీటీ ఉపయోగపడుతుంది. ఈసీటీతో పాటు ఆర్టీఎంఎస్ అనేది రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనే న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్ కూడా ఈ స్కిజోఫ్రీనియాలో ఉపయోగపడుతుంది. ఒక్కోసారి కొంతమందికి ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటే చెవిలో మాటలు వినపడుతున్నట్టు ఉండటం, మందులకు వాడినప్పుడు పూర్తిగా తగ్గకుండా కొన్ని రకాల కొంతమందిలో పేషెంట్లో ఈ చెవిలో మాటలు వినపడుతుంటాయి. వాళ్ళలో ఈ ఆర్టీఎంఎస్ అనేది ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్ యొక్క పాత్ర ఏంటంటే ముఖ్యంగా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినాక కొంత వ్యాధి గురించి కొంత అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్కి స్పందిస్తుంటారు. ఈ కౌన్సిలింగ్లో భాగంగా ముఖ్యంగా సైకో ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్కి కానీ, పేషెంట్ తాలూకు అటెండెన్స్ కానీ అది అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఇది దేని మూలాన వస్తుంది, దీని ట్రీట్మెంట్లో భాగంగా మనం ఏమి ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు అనేది వివరించడం జరుగుతుంది. సిబిటి ఇవ్వడం జరుగుతుంది. సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. పేషెంట్కి ఆ చెవిలో మాటలు అనేవి వినపడుతున్నప్పుడు వాళ్ళు దాని గురించి దాని వల్ల వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు దాని గురించి ఈ సిబిటి ఉపయోగపడుతుంది. సో ఈ మందులు, కౌన్సిలింగ్, లేకపోతే ఈసీటీ కానీ ఆర్టీఎంఎస్తో పాటు రీహాబిలిటేషన్ చేయటం మూలాన ఇవన్నీ కూడా ట్రీట్మెంట్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓవరాల్గా ఈ ఇవ్వటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్ మందులు వేసుకోవడంతో పాటు ఈ రోజువారీ పనులు చేసుకోగలగటం కూడా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, హాస్పిటల్లో ఉండాలా, ఓపీలో చూపించుకొని మందులు వాడచ్చా? అన్ని సందర్భాల్లో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడంటే ఈ ఇబ్బంది మూలాన వాళ్ళు ఏదైనా హాని చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నా, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా హాని చేయాలన్న ఆలోచనలు ఉన్నా, లేకపోతే ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోకుండా ఉండటం, స్నానం శుభ్రత తగ్గిపోవటం, లేకపోతే బాగా హింసాత్మకంగా ఉండటం కానీ, ట్రీట్మెంట్కి సహకరించకపోవటం, ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి రమ్మన్నప్పుడు రాకుండా వాళ్ళ మీద తిరగబడటం కానీ, మందులు వేసుకోకుండా సహకరించకపోవటం, ఇలాంటి కండిషన్స్లో మనం హాస్పిటల్లో ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్, మందులు ఎంతకాలం వాడాలి? జనరల్గా స్కిజోఫ్రీనియా అనేది మొదటిసారి ఫస్ట్ ఎపిసోడ్ స్కిజోఫ్రీనియా అయితే పేషెంట్కి ఒక 2 సంవత్సరాల పాటు యాంటీసైకోటిక్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పేషెంట్లో లక్షణాలు మార్పు వచ్చి పేషెంట్ యొక్క ఇబ్బంది అంతా తగ్గిపోయినప్పుడు క్రమక్రమంగా డోసులు తగ్గించుకుంటూ స్లోగా తగ్గించి ఆపడం జరుగుతుంది. ఒకవేళ ఆపిన తర్వాత మరలా తిరగబెట్టినట్లయితే లక్షణాలు ఏదైనా మళ్ళీ పేషెంట్లో గమనించినట్లయితే కొంత ఎక్కువ కాలం వాడాల్సి, సుమారు ఒక 5 ఏళ్ల పాటు వాడాల్సి వస్తుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని కోర్స్ ఆపేసినప్పుడల్లా తిరగబెడుతున్నప్పుడు ఇక ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం ఉంటుంది. సుమారు కొంతమందికి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది.